జిల్లాలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25లో ఇంతవరకు 1,23,00,000 పని దినాలు కల్పించామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడించారు. మంగళవారం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులు కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 3.77 లక్షల జాబ్ కార్డులు ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,20,00,000 పని దినాలు కల్పించాలనే లక్ష్యంతో ఇంతవరకు 1,23,00,000 పని దినాల లక్ష్యాలుగా సాధించామని అన్నారు. ఇంతవరకు 4.23 లక్షల మంది వేతనదారులకు 312.57 కోట్ల వేతనాలు చెల్లించామని, రానున్న 3 నెలల్లో మరో 90 లక్షల పని దినాలు కల్పించాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. అందరికీ ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు వారు పనిచేసిన దానికి సకాలంలో వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి లేనిది ఆరా తీశారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుని పని చేసుకోవాలని చెప్పారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధి హామీ పథకం సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డ్వామా పీడీకే వెంకట సుబ్బారావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, దెందులూరు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కె రఘురామయ్య తదితరులు ఉన్నారు.